ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 5 అయింది. ఇవాళ కొంచెం ఎర్లీగా లేసాం, ఎందుకంటే ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్దామని అయితే ఎర్లీగా లేసాం. కానీ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు. ఈ లోపే మళ్ళీ మనసు మార్చుకుని వెజిటేబుల్ మార్కెట్కే వెళ్తున్నాం. వెజిటేబుల్లో కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, అందుకనే మళ్ళీ మార్చడం ఎందుకు జోనర్ అని చెప్పి మళ్ళీ దానికే వెళ్తున్నాం. ఫ్రూట్స్ కూడా వేస్తామా, మాకు కంగారు పడకండి. అందరూ అడుగుతున్నారు ఫ్రూట్స్ వేయమని. ఫ్రూట్స్ కూడా వేస్తాను. అసలు ఫ్రూట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఎందుకంటే వెజిటేబుల్ కూడా చాలా రోజులు అమ్మాం కదా, అందుకని. క్లైమేట్ కూడా చూడండి మామ, పెద్దగా వెలుగు ఇంకా రాలేదు, అలాగే ఉంది. అంటే పెద్దగా టైం అవ్వలేదు కదా, 6 అయింది అంతే. మనం డైలీ వచ్చేసరికి కిందకు వచ్చేసరికి 6:30, 7 అయిపోయేది. కానీ వాళ్ళైతే మాత్రం 6కే కిందకు వచ్చేసాం. ఈ లైట్లు కాటాలు ఇవన్నీ అయితే ఛార్జింగ్లు పెట్టుకుని కిందకి తెచ్చేసుకున్నాం, బండిలో పెట్టుకున్నాం, బండి సర్దుకుని ఎల్లంతల్లి దండం పెట్టుకుని మనం అయితే రోడ్ ఎక్కేసాం. ఇంత ఎర్లీగా హైదరాబాద్ రోడ్ల మీద ఆటో తోలడం అంటే మాత్రం చాలా మజా వస్తుంది మామ, ఎందుకంటే అసలు ట్రాఫిక్ ఉండదు ఎక్కడ కూడా. ప్రశాంతంగా ఉంటాయి రోడ్లన్నీ, ట్రాఫిక్ ఎక్కడ లేకుండా. అందుకని చెప్పి కొంచెం హుషారుగానే బండి అయితే తోలాలనిపిస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. 20,000 సబ్స్క్రైబర్స్ వరకు కూడా దూసుకెళ్లిపోయింది. 20,000 దగ్గర నుండి కొంచెం స్లో అయింది. పర్లేదు, బాగానే వస్తున్నారు, కానీ కొంచెం స్లో అయింది అంతే. ఇప్పుడు మనం వ్యాపారం గురించి మాట్లాడితే, నేను మార్కెట్ లో ఏదైతే తక్కువ రేటుకు ఉంటుందో అదే కొంటాను, మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య అయితే 18, 20 వరకు కూడా వెళ్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను, నేను ఏది కూడా 15 అలా ఆ లోపులోనే కొంటాను. 15 రూపాయల పైన అస్సలు కొన్నాను. 13, 12, 10, 14, 15 అంతే. ఇయే మన రేట్లు. 15 రూపాయలు దాటి కూడా మనం వెళ్ళాం. కానీ ఈ మధ్య అయితే వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే సరుకు అయితే దొరకట్లేదు. అందుకని చెప్పి 18, 20 అలా అయితే వెళ్లాల్సి వస్తుంది. అంటే 20 రూపాయలు కొన్నామంటే మనం ఎలాగో 30 ఏమో, మనం ఎలాగ 40 అమ్ముతాం. ఎందుకంటే 50-50 ప్రాఫిట్తోనే నేను వ్యాపారం అయితే చేస్తాను. ఎందుకో కూడా మీకు క్లియర్ గా చెప్తాను ముందు. ఇప్పుడు ముందు వచ్చే మెట్రో స్టేషన్ అయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి మనం రెండో యూటర్న్ లో తిరిగితే మనకైతే మార్కెట్ వచ్చేస్తుంది. ఈ ఎల్బీ నగర్ మార్కెట్ లో కూడా మనల్ని అయితే గుర్తుపట్టేస్తున్నారు మామ. మన బండి అంటే వీడియోలు తీస్తుంటాను కదా మార్కెట్ లో కూడా, నన్ను అయితే గుర్తుపట్టేస్తున్నారు. నువ్వేనా ఇది వ్యాపారం ఛానల్ అని చెప్పి నన్ను అయితే అడిగేస్తున్నారు. నాకేమో మామూలుగానే నేను పెద్ద ఇంట్రోవర్ట్ని, అంటే మీరు నమ్మరో కానీ నేనైతే చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని. నాకు పబ్లిక్ లో ఫోన్ తీసి వీడియో తీయాలంటే షేక్ వచ్చేస్తుంటుంది చెయ్య. కానీ అయినా కానీ ఏదో ట్రై చేస్తూ వచ్చి రానట్టుగా అలా వీడియోలు అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ మార్కెట్లోకి అయితే వచ్చేసాం లోపలికి. బండి ఇక్కడ పార్క్ చేసి డైరెక్ట్గా ఒకటే మన టార్గెట్, అదే బెండకాయ. ఎందుకంటే మనం వరుసగా 4 రోజుల నుంచి బీరకాయ అమ్మాం కదా, అందుకని చెప్పి బెండకాయ కోసం అయితే వెళ్ళాను. ఈ బెండకాయ కొంచెం క్వాలిటీగా ఉంది, అందుకని 20 రూపాయలు చెప్పాడు. సరే అని చెప్పి వేరే చోటుకి వెళ్ళి బెండకాయ చూసాం. ఇదైతే అస్సలు బాగాలేదు, కానీ ఇది మాత్రం 15 రూపాయలు, 16 రూపాయలు చెప్పాడు ఆయన. కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. చూశాను కానీ అటు ఇటుగా ఉంది, 50-50 కూడా లేదు. కానీ ఇంకా ఇంతకే వదిలేసాను దాన్ని, చూడలేదు ఇంకా. పెద్ద కానీ లేతకాయలు ఉన్నాయి ఇందులో. అంటారు కాయ పెద్దది ఉంది కానీ లేత పొడవైపోయింది. ఏరుకుంటే బాగానే ఉంటాయి, ఏరుకోమని వదిలేయడమే. పెద్ద అయినా మనం చెప్తామే మరి. ఈ బెండకాయ అయితే మనం 3వ చోట చూసాం. ఇదైతే బాగానే ఉంది, అంటే ముదరకాయలు కూడా ఉన్నాయి, కానీ ఇది లేతకాయలు కూడా పొడవుగా ఉన్నాయి. దానివల్ల కొనాల వద్దని చాలాసేపు అయితే ఆలోచించాం, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ బెండకాయ అయితే లేదు, ఒకవేళ ఉన్నా కానీ చాలా రేట్ ఉంది. బీరకాయ అడుగుదామని చూస్తే ఈ రెడ్ అయితే 25, ఇది అయితే 20 రూపాయలు. 25, 20 మనకైతే వర్కౌట్ అవుతుంది. 20 రూపాయలు దీన్ని తీసుకుందామన్న పెద్దగా ఏం బాగాలేదు ఇది, అందుకని చెప్పి తీసుకోలేదు. 25 రూపాయలైనా మనకు వర్కౌట్ అవ్వదు. ఈ సొరకాయ ఏమో మొన్న 12 రూపాయలు తీసుకున్నాం కేజీ, ఇవాళ అయితే 18 రూపాయలు. ఇంకా మన వల్ల అవుదని చెప్పి ఆ బెండకాయలే వేసుకెళ్ళిపోదామని చెప్పి బండి అయితే సర్దుకున్నాం బెండకాయల కోసం. కానీ ఒకటి ఏం అమ్ముతాంలే, వేరేది కాంబినేషన్ వేద్దామని మార్కెట్ అంతా చూస్తున్నాం, ఏదో ఒకటి తక్కువ రేట్లో కొందామని చెప్పి. కానీ ఇది దొరకట్లేదు. మిర్చి కానీ టమాటా అయితే ఎలాగ కొనలేము, మిర్చి కానీ ఏదైనా కొందామని. ఇదైతే బెండకాయ క్వాలిటీగా ఉంది, మనం చూసిన దాని మీద చాలా క్వాలిటీగా ఉంది, అందుకే 30 రూపాయలు. క్వాలిటీ అంటే ఏమీ లేదు, ముదరకాయలు ఉండవు అంతే, తక్కువ ఉంటాయి, కాయ చిన్నగా ఉంటుంది, లేతకాయ, దాన్ని క్వాలిటీ అంటారు. బాగుంటుంది అదైతే, కానీ రేట్ ఎక్కువ ఉంది. 30 రూపాయలు చెప్తున్నాడు, మనకైతే 25 రూపాయలు. 25 రూపాయలకి మనం ఏం కొంటాం? ఈ మిర్చి అయితే చూసాం, మిర్చి కూడా రేటు పెరిగిపోయింది. 22 రూపాయలు ఇది లాస్ట్ రేట్. మొన్నటి వరకు 15 అలా ఉండేది, పెరిగిపోయింది. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మిర్చి అయితే పెరుగుతూనే ఉంటుంది ఇంకానే. మళ్ళీ టమాటా, ఈ టమాటా కూడా 950 రూపాయలు ట్రే. ఈ టమాటా చూసాం. టమాటా మనం బండి మీద వేసి అమ్మాలంటే కనీసం ఒక 2 నెలలు అయితే ఆగాలంట, ఎందుకంటే అంత రేట్ ఉంది టమాటా. అంటే తక్కువలో కూడా దొరుకుతుంది, కానీ అదైతే పోదు, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఈయన కూడా మనల్ని అడుగుతున్నాడు, మా యూట్యూబ్ చేసేది మీరే కదా అని. అసలే నేను ఇంట్రోవర్ట్, అంటే నాకు అందరు ఇలాగే తగులుతున్నారు ఏంటో. ఈ బెండకాయ అయితే ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చి 3 మూటల బెండకాయ అయితే బండ్లో వేసేసుకున్నాం. ఈ బండ్లో వేసుకుని 3 మూటలే, అదే మనం ఎప్పుడు మార్కెట్లోనే వేసేసుకుంటాం. మూటలు ఇప్పేసి ఇక్కడే బండి అయితే రెడీ చేసుకుని డైరెక్ట్ అయితే పట్టుకెళ్ళి మన పాయింట్లో పెట్టేస్తాం.
మా నాన్న అయితే పైనుండి మూటలు అయితే బండ్లు వేస్తున్నాడు, నేనైతే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మీరు సాయం చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు, కానీ నా చెయ్యి అయితే బాగాలేదు. మనకి చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి మామ. దానివల్ల లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ క్రికెట్ ఆడుతుంటే రన్ పరిగెడుతుంటే సెకండ్ రన్ జారి పడిపోయింది. జారి పడిపోతే అప్పుడు చెయ్యి అయితే తిరిగిపోయింది మనకట్టు దగ్గర. అప్పుడు లోపల రాడ్ అయితే వేసారు. దానివల్ల నేనైతే బరువులు ఎత్తలేను, అంటే పెద్దగా మోయలేను, ఒక 5 kg అంతే ఒక చేతితో. అందుకని చెప్పి నేనైతే పెద్ద పెద్ద బరువు అయితే ఎత్తను. 2500 అయింది మామ బిల్ అయితే. దానికి కాంబినేషన్ మిర్చి వేద్దామని చూసాం. ఈ మిర్చి అయితే మొన్న మనం 10 బస్తాలు మిర్చి వేసాం కదా, అది దాని దెబ్బకు భయం వేసి ఆ మిర్చి అక్కడే పెట్టేసి ఆ ఒత్తి బెండకాయ తోటి మళ్ళీ మనం వెనక్కి అయితే బయలుదేరిపోయాం. ఆ బెండకాయకి తోడు వేరేది ఏదైనా వేస్తే బాగానే ఉండేది, కానీ మనకి ఏది దొరకలేదు అక్కడ అనుకూలంగా. అయినా మనకి సరిపోతుంది మామ. ఇద్దరం అమ్ముకుంటే నైట్ అయ్యేసరికి ఎలా లేదన్నా ఒక 2000 పైన ఎలాగా వస్తుంది. ఆటో మందే కాబట్టి ఇంట్లో అవన్నీ తీసేగా మనకి బాగానే వర్కౌట్ అవుతుంది. చాలా అనిపించింది నాకు ఒకటి. ఎందుకంటే రోడ్డు మీద అమ్మేటప్పుడు ఎక్కువగా ఒక ఐటమే ఉంటుంది, 2-3 ఐటమ్లు అయితే పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే బండి మొత్తం బెండకాయ ఉంది, 2 ఐటమ్ తీసుకుంటే మనం ఎక్కడ పెడతాం చెప్పండి. మనం ఇది ఒక్కటే అమ్మితే చాలు. మనం అయితే పాయింట్లో పెట్టేసాం తెచ్చి. ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా రిస్కీగానే ఉంది, ఎందుకంటే మన ముందు పెట్టే బళ్ళు వెనక పెట్టే బళ్ళు వీళ్ళైతే గొడవ చేస్తున్నారు. మనదంటే చిల్లర వ్యాపారం కదా, మన దగ్గర జనం ఎక్కువ ఆగుతూ ఉంటారు, దానివల్ల కొంచెం ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. దాని గురించి మన ముందు వాళ్ళు వెనక వాళ్ళు కూడా కొంచెం గొడవ పెడుతున్నారు మన గురించి, మీ వల్ల మా వ్యాపారాలు పోతున్నాయని చెప్పి. మేమైతే మొత్తం పొద్దున్నే రెడీ చేసాం మా వ్యాపారం. గొడుగు కట్టేసి ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టాం. లైన్లో పెట్టిన తర్వాత వీడు ఎవడో తెచ్చి బస్సు పెట్టాడు ఇక్కడ. ఈ బస్సులో వాళ్ళు దిగి ఎక్కడికో కిలోమీటర్ వెనక్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. మనకి అరగంట వ్యాపారం అయితే బొక్కడిపోయింది. తర్వాత అయితే మళ్ళీ స్లోగా వ్యాపారం అయితే అందుకుంది. కొంచెం స్పీడ్గానే ఉంటుంది బెండకాయ అయితే. సబ్స్క్రైబర్స్లో చాలా మందికి నా పర్సనల్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మామ. నీ ఏజ్ ఎంత, నీకు పెళ్ళయిందా లేదా, మీ ఫ్యామిలీ ఫోటో పెట్టు, మీ హౌస్ రెంట్ ఎంత, ఇలా చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అవన్నీ కూడా మీ త్వరలోనే రివీల్ చేస్తాను మామ. మన ఛానల్ అయితే ఇప్పుడే మొదలైంది కదా, ప్రస్తుతానికి అయితే వ్యాపారం మీద అయితే వెళ్ళిపోదాం. ఈ బెండకాయ అయితే మాత్రం స్పీడ్గానే ఉంటుంది మామ ఎప్పుడూ. కానీ వాళ్ళైతే సరుకు తక్కువ వేసాం, 3 బస్తాలు వేసాం కదా. ఈ 3 బస్తాలు కూడా 200 kg కూడా రాలేదు పూర్తిగా, 193 kg అయితే వచ్చాయి. ఇంతకుముందు బస్తా అయితే 75 kg అలా వచ్చేది మొన్న వేసేటప్పుడు, కానీ ఇప్పుడైతే మాత్రం 60-65 kg మాత్రం వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా 50-50 వ్యాపారం ఎందుకు చేస్తాను, ఇంకో ఇందుకే చేస్తాను మామ. అందరినీ ఏరుకోవడం ఇవ్వడమే. మనం పక్క నుండి నుంచుని కాటా అయితే వేస్తాం అంతే, వాళ్ళే ఏరుకుని వాళ్ళే తెచ్చుకుంటారు. చాలా మంది బళ్ళ దగ్గర వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఏరుకోలేరు, వాళ్ళే తీసి ఎంతైతే అంత కవర్లు వేసి కాటా పెట్టి ఇచ్చేస్తారు. కానీ మనం బండి దగ్గర ఏంటంటే రేటు తక్కువ పెట్టినా కానీ మనం అయితే ఏరుకొనిస్తాం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. వాళ్ళే ఏరుకుని వాళ్ళే వేసుకుంటారు. అందుకే మన వ్యాపారం అయితే కొంచెం ఎక్కువ జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. చూడండి మనం ఒకేసారి 4 అయితే ఏరుకుంటారు. ఈ 4కే ఛాన్స్ ఉంది. చాలా వరకు ఈ వీళ్ళ వెనకాల కవర్లు పెట్టుకుని అయితే నుంచుంటారు జనం ఒక్కొక్కసారి. ఇదైతే కేజీ బెండకాయ ఏరాలంటే నిజంగా చాలా ఓపిక అయితే కావాలి మామ. నా వల్ల అయితే అవదు అలా ఏరుకోవడానికి. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం అవుతుంది, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పావు గంట అయితే ఏరుతారు ఆ కేజీ కాయల్ని. సరే అని చెప్పి నేనైతే అలాగే చూస్తూ ఉంటాను, కానీ నేనైతే మాట్లాడను. చూడండి మామ, జనం వెనకాలైతే కవర్లు పట్టుకుని నుంచుని ఉన్నారు. వస్తే అందరూ ఒకసారి వస్తారు, లేకపోతే మొత్తం ఖాళీగా ఉంటుంది మామ. వ్యాపారం అంటే అంతే. ఇది ఈయన మన సబ్స్క్రైబర్ నన్ను కలవడానికి అయితే వచ్చాడు. మాకైతే ఖాళీ లేక బెండకాయలు కాటలు వేసి ఆయనే కవర్లో వేసి కస్టమర్లకి అయితే ఇస్తున్నాడు. ఇది మామ నన్ను కలవడానికి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా పాపం ఇలాగే తయారైంది. ఒక అరగంట అయితే వ్యాపారం అయితే అసలు ఖాళీ లేదు మామ. వచ్చే కొద్దీ జనం వస్తానే ఉన్నారు, జనం ఆగే కొద్దీ ఇంకా ఆగుతున్నారు. ఈ బళ్ళేమో రోడ్డు మీద పెట్టేశారు, నేనైతే సరిగ్గా చూడలేదు. ఇంతలో వెనకాల వాళ్ళు ముందు వాళ్ళు కూడా మన మీద గొడవ, జనమేమో ఇలా ఆగిపోతున్నారు, బళ్ళు పెట్టేస్తున్నారు, మా వ్యాపారాలకు అడ్డొచ్చేస్తుందని చెప్పి. సరేరా బాబు అనుకుని తేరుకునే లోపు మళ్ళీ క్లైమేట్ అయితే మారిపోయింది. ఒక్కసారిగా మబ్బు అయితే వేసేసింది, వర్షం వచ్చేలా అయిపోయింది మొత్తం అంతా కూడా. వర్షం వచ్చేలా అయిపోవడం కాదు, వర్షం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి. ఎప్పుడు ఇంతే మామ, మనకి ఏదో త్వరగా అయిపోయింది, సరుకు కొంచెం త్వరగా క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఏదో ఒకటి తగులుతుంటది, వర్షమో లేకపోతే ఏదో ఒకటి. ఈ వాతావరణం చూస్తే ఏదో కొంచెం హెవీగానే వర్షం వచ్చేలాగైతే అనిపించింది నాకు, కానీ అంత హెవీగా అయితే రాలేదు. చినుకులు అయితే పడ్డాయి ఒక 20 నిమిషాలు. ఒక చినుకులు పడిన తర్వాత ఆగిపోయింది. వర్షం అయితే ఆగిపోయింది, కానీ పైన క్లైమేట్ అయితే మాత్రం అలానే ఉంది. సరే అని చెప్పి వర్షాన్ని చూస్తుంటే వెనకాల ఎవరో 2 కుర్రోళ్ళు అయితే బండి నుంచి అయితే దప్పమని పడ్డారు మామ. ఏమైందా అని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే అతని బండితోలే కుర్రోడి ముందు 3 పళ్ళు అయితే ఇరిగిపోయినాయి. మనం అలా అమ్ముతానే ఉన్నాం, జనం అలా వస్తానే ఉన్నారు. ఈవినింగ్ అయింది, నైట్ అయింది, మొత్తానికి బెండకాయ అయితే లొంగిపోయింది. ఇంకెంతో లేదు మామ, లాస్ట్కి వచ్చేసింది. మొత్తం అంతా కూడా ముదరకాయ ఉంది. పాపం ఇవిడైతే మాత్రం అరగంట సేపు అయితే ఏరుకున్నారు అందులోంచి లేతకాయల కోసం. బెండకాయ అయితే చివరికైతే ఇదే మిగిలింది. మొత్తం కలిపి ఒక 7-8 kg ఉంటుంది అంతే. బండి అయితే క్లోజ్ చేస్తాం. మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇప్పుడైతే మీకు అకౌంట్ చెప్తాను మామ, ఈ రోజు ఎంత వచ్చింది, ఎంత పోయింది ఏంటి అనేది. క్యాష్ వచ్చి 2840 క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో 1845 రూపాయలు ఫోన్పేలో పడింది. మొత్తం ఒకటే స్కానర్. మొత్తం ఒకసారి కాల్కులేట్ చేసి చూద్దాం. 2840 ఏమో క్యాష్ వచ్చింది, 1840 రూపాయలేమో ఫోన్పేలో వచ్చింది. మొత్తం కలిపితే 4680 రూపాయలు అయితే మనకు అమ్మకం అమ్మింది. దాంట్లోంచి 2500 ఏమో మన సరుకు కొన్న తీసేస్తే దాంట్లోంచి ఇంకొక 100 ఏమో ఎక్స్ట్రా ఖర్చులేని. మొత్తం అది అన్ని తీసేగా మనకైతే 2080 రూపాయలు మిగిలింది.
ఇదంతా మనకే, ఎందుకంటే ఆటో మందే అన్ని మనయే కాబట్టి దాంట్లో ఆటో మెయింటెనెన్స్ ఇవన్నీ తీసేస్తే ఇదంతా కూడా ఒకరి గురించే చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ నువ్వు ఉన్నావు, మీ నాన్న ఉన్నారు కదా, మీరైతే ఇద్దరు కోసం లెక్కేయకండి. నేను చెప్పేదంతా ఒకరి గురించే. మళ్ళీ చెప్తున్నాను నేనైతే, ఇదైతే ఇద్దరు చేసే వ్యాపారం ఏం కాదు. ఒక బండి ఉంటే ఒకరు మాత్రమే చేసే వ్యాపారం. ఒక బండి మీద ఇద్దరు చేసే వ్యాపారం అయితే కాదు. ఇద్దరు చేస్తే ఏం పెద్దగా మిగలదు. అంటే మీరు మా విషయంలో అయితే ఇద్దరికి లెక్కేయకండి, మా విషయంలో కూడా ఒక్కరికే మీరు లెక్కేసుకోండి. దాన్ని బట్టి లెక్కేస్తే ఇదైతే మంచి వ్యాపారమే, చేయొచ్చు. ఇది మామ ఈ రోజు మన వ్యాపారం. మీరైతే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్తే కలుస్తాను. బాయ్ మామ. ఇది వ్యాపారం.